హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం. సో ఈరోజు ఫీల్డ్లో భాగంగా మనమైతే ఈ ఏరియా ఏంటన్నా ఎన్నారం హర్చింతండ రాముతండ అన్న వెన్నారం రాముతండ రాముతండ ఏ డిస్టిక్ కిందకి వస్తుంది? ఈ డోర్నాకల్ డిస్ట్రిక్ట్ డోర్నాకల్ డిస్టిక్ మొత్తానికి వెన్నారం దగ్గరలో ఉన్నాం మనం. సో ఈ యొక్క వెన్నారం గ్రామానికి అయితే రావడం అయితే జరిగిందండి. మీకు గత ఒక 1 month 40 days నుంచి మీకు క్లియర్ కట్గా ప్రతి ఫీల్డ్ కూడా నేను చూపిస్తున్నాను. ఎవ్రీ ఫీల్డ్ అసలు ఏ ఫీల్డ్ ఏ విధంగా కాసింది ఏంది అన్న అంశం గురించి క్లియర్గా చూపిస్తున్నాను. ఒకసారి ఈ ఫీల్డ్ కూడా చూడండి. సో మీకు సరౌండింగ్ మొత్తంలో కూడా నాకు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఫీల్డ్ కూడా చూపిస్తున్నాను. ఏ రకం ఏ విధంగా కాసింది, ఆ ఎంచుకున్నటువంటి రైతు ఎలాంటి రకాన్ని ఎంచుకున్నారో, ఆయన పాటించినటువంటి యాజమాన్య పద్ధతి ఏంటి అన్నది కూడా క్లియర్ కట్గా మీ అందరికీ కూడా తెలుపుతున్నాను. అందులో భాగంగా ఈరోజు మనమైతే వెన్నారం గ్రామానికి అయితే రావడం అయితే జరిగిందండి. సో తోట కనుక చూసుకున్నట్లయితే ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే 19వ తారీఖు 2వ నెల 2025 ఫిబ్రవరి 19వ తారీఖు అండి. ఇప్పటికీ చూడండి మీరు తోట ఏ విధంగా ఉందో ఒకసారి ఇలా చూపియండి. ఒకసారి ఎంత క్లియర్ ఫ్లవరింగ్ మీద ఉంది. తోట పైన చూసుకున్నట్లయితే అసలు నల్లి ప్రభావం అనేది జీరో అండి. జీరో అంటే జీరో ఉంది. మొత్తం నల్లి ప్రభావం అనేది 1% కూడా లేదు. అని ఒకసారి దగ్గర తీసుకురా. అసలు చూడండి ఒక్క పూతలో ఎక్కడ కూడా నల్లి ప్రభావం అనేది అసలు 1% కూడా లేదండి. అసలు ఎక్కడ కూడా లేదు. సో చాలా బ్రహ్మాండంగా నల్లిని తట్టుకొని నిలబడ్డది. సో ఈ విధంగా నిలబడడానికి యొక్క వెరైటీ ఏమైనా, దీని ఈ వెరైటీ గొప్పతనం ఏమైనా ఉందా, లేదా రైతు చేసినటువంటి స్ప్రేయింగ్స్ గొప్పతనమా అన్న అంశం ఒక్కసారి రైతు వారి మాటల్లో తెలుసుకుందాము. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న ఏం పేరు అన్న? చిన్న బుక్యా చిన్న అన్న. మీరు ఈ తోటని ఈ విధంగా ఇవాళ ఫిబ్రవరి నాటికి చూసుకున్న అన్ని తోటలు కూడా పక్క తోటలు మీ సరౌండింగ్ తోటలు కూడా చూసుకున్నట్లయితే మొత్తం మాడిపోయి ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి చూసుకున్నట్లయితే ఇప్పటికి కూడా పైన పూత కాపు అనేది అద్భుతంగా వస్తూ ఉందన్న. ఈ విధంగా రావడానికి మీరు తీసుకున్నటువంటి యాజమాన్య పద్ధతి ఏమైనా, అంటే మీరు చేసినటువంటి స్ప్రేయింగ్స్ ఏమైనా గొప్పతనం అంటారా, లేదా ఈ సీడ్ ఎంపిక చేసుకోవడం గొప్పతనం అంటారా? సీడ్ గొప్పతనం అన్న. ఇది సీడ్ గొప్పతనం. మనం చేసే పని చేస్తున్నారు. రైతులు అందరూ మందులు కొడతారు, మందు వేస్తారు, అన్ని ఎత్తి ఇదానికి ఫోన్ చేస్తారు. అయినా కూడా సీడ్ ప్రాబ్లం ఏం లేదు. ఈ సీడ్కి నెంబర్ 1 కాపు కాయ మంచి నెంబర్ ఉంది. ఒక కాపు కోసిన, మళ్ళీ 2వ కాపు పచ్చికాయ ఉన్నది. ఆల్రెడీ ఒక కాపు కోసినాం. ఎంత వచ్చింది? 10 ఎకరానికి 10 క్వింటాలు వెళ్ళింది. ఎకరానికి 10 క్వింటాల దాకా అయితే వెళ్ళింది ఆల్రెడీ. సో ప్రెసెంట్ ఫస్ట్ కాపు వెళ్ళింది. అయినా కానీ ఇప్పుడు తోట చూసుకుని అసలు తెంపనట్టుగానే కనపడుతుంది. మరి ఇప్పుడు ఎవరు 10 మంది 20 మంది వచ్చినా రైతులు నువ్వు తెంపినా తెప్పలేదని ఒక మాట అంటారు. తెంపినా నాని అంటే వాళ్ళు నిజం అనేది వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే తోట అంత నిగినిగా మొత్తం కూడా మంచి ఫ్లవరింగ్ మీద ఉంది, మంచి గ్రోత్ మీద ఉంది. సో రైట్, 10 క్వింటాలు ఆల్రెడీ తెంపించుకున్నారు. ఇంకా ఎంత వరకు వచ్చే అవకాశం ఉంది? మళ్ళీ ఇంకా 20 క్వింటాలు వస్తుంది. ఒక 20 క్వింటాలు మొత్తం మీద ఎంత? 30 క్వింటాలు. ఎకరాకు 30 క్వింటాలు. మొత్తం బిట్ ఎంత ఇది? మొత్తం 4 ఎకరాలు. 4 ఎకరాలు పెట్టు. 4 ఎకరాలు పెట్టు మీద ఎకరాకు వచ్చేసి 30 క్వింటాలు దిగుబడి అయితే ఖచ్చితంగా సాధిస్తారు. సో ఇది సీడ్ గొప్పతనం అంటారా? గొప్పతనం. సో వేసుకున్నటువంటి వెరైటీ ఏంటన్నా? యశ్విన్. సో యశ్విన్ ఏది, ఏ కంపెనీ? ఐరా సీడ్ వాళ్ళది యశ్విన్ అనే వెరైటీని వేసుకున్నారు. సో మీకు అంటే మీరు గతంలో ఎన్ని సంవత్సరాల నుంచి సాగులో ఉన్నారు? నేను ఉన్న 10 సంవత్సరాల నుంచి. సో ఈ 10 సంవత్సరాల అనుభవంలో ఈ విధమైనటువంటి దిగుబడి కానీ ఇలాంటి సాధించారా మీరు? లేదు. అంటే ఈ సంవత్సరమే కొత్త సీడ్ వచ్చింది. ఈ సంవత్సరం పెట్టినా ఇది అయితే గొప్పదనం. దిగుబడి మంచి నెంబర్ 1 వచ్చింది. సో దిగుబడి విషయంలో అయితే తక్కువ లేదు. సో రైతులు ప్రతి ఒక్కరు కూడా పాటించేటి ఒకటే పద్ధతి. సో నేను కూడా అలాంటి పద్ధతిని పాటించాను. కానీ ఈ సీడ్ గొప్పతనం వల్ల ఈ విధమైన దిగుబడి వచ్చిందని ఇది మనం మందులు కొడుతున్నాం. మందులు కొడుతున్నా ఇది చేస్తున్నాం. కాపు అయితే వారానికి ఒకసారి అయితే అందరూ కొడుతూనే ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా పాటించేది ఒకటే పద్ధతి. కానీ అందులో మీరు అదే విధంగా మీరు పాటించిన దాంట్లో ఈ విధంగా దిగుబడి రావడానికి ఈ యొక్క సీడ్ గొప్పతనం. సో ఇది చూసుకున్నట్లయితే మనకు చూసుకోవచ్చు అండి. యశ్విన్ ఐరా సీడ్స్ వాళ్ళది యశ్విన్ అనేటువంటి వెరైటీ అండి. సో రైతు అంటున్నారు ఏమిటంటే అంటే ప్రతి ఒక్క రైతులు కూడా ఒకే విధమైనటువంటి యాజమాన్యం అదే మందులు కొడతా ఉంటారు. సో నేను కూడా అదే విధంగా కొట్టాను. కానీ దీంట్లో కాప్ అనేది చాలా అద్భుతంగా నిలిచిందని అయితే రైతు అయితే అంటున్నారు. సో ఈ వెరైటీని అయితే ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు. నెంబర్ 1 వేసుకోవచ్చు. 100% 100% 10 మంది రైతులు వేసుకుంటారు. అవును, నన్ను తిడతారు తర్వాత. అది ఎందుకంటే నేను నా ఛానల్ రైతు వారుగా నేను ఒక మాట అనేది అన్నా. వాళ్ళు ఇష్టం అయితే ఇక వాళ్ళు ఏది చేస్తారో నా నమ్మకంతోటి వాళ్ళు చేయాలి. అది మీ మాట ప్రకారం ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే మీ తోటలో ప్రజెంట్ ఇవాళ ఫీల్డ్ లో ఒక 2000 మంది వచ్చి చూసుంటారు. అవును, అక్కడ 20-30 వేల మంది చూస్తారు మీ ఛానల్లో. సో చూసిన తర్వాత ఏంటంటే మీరు చెప్పారని ఒక 10 మంది రైతు వేసుకుంటారు. మీరు చెప్పే మాట ఖచ్చితంగా ఉండాలన్న. ఖచ్చితంగా మీకు అందరు కాబట్టి నేను కళ్ళు మూయలేదు కదా. ఈ రైతులు ఏ రైతులు అయినా కళ్ళు అయితే మూయలేదు. మీరు చూశారు, కంపెనీ పేరు అడిగారు, చూసుకున్నారు, పోయారు.
ఇక దీనికి నేను ఎట్లా వాడినాను మీరు కూడా అట్లా వాడి పెంట పండించుకోండి, నేను కాదంటానా. అది అంటే సీడ్ ఎంపిక అనేదే కాకుండా దానికి తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటే ఖచ్చితంగా ఇలాంటి దిగుబడి వస్తుంది. కానీ ఒక రోజు పెట్టి ఒక రోజు మానేస్తే ఎట్లా పండుతుంది? ఏదైనా కానీ గాలికి దీపం పెట్టి రామారామ అంటే ఎప్పుడు కూడా అది ఉండదు. కాబట్టి ఈ సీడ్ ఎంచుకొని తగిన జాగ్రత్తలుగా తీసుకున్నట్లయితే 30 క్వింటాల్ దిగుబడి అయితే 100% వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది రైతు వారి మాటలు మనం తెలుసుకున్నటువంటి అంశం అండి. సో ఒక్కసారి పక్క వారి మాటల్లో కూడా తెలుసుకున్నాము. అన్న నమస్తే అన్న. అన్న ఏం పేరు అన్న? రాముతండ గ్రామ పంచాయతీ. సో అన్న ఇక్కడ ఏం చూడడానికి వచ్చారా ఫీల్డ్? సో ఎలా ఉందన్న, ఎలా అనిపిస్తుంది? ఫీల్డ్ అయితే నెంబర్ 1 అండి. ఓకేనా? సీడ్ పర్పస్ అయితే నెంబర్ 1. సో మీరు గతంలో ఇక్కడ ఈ సరౌండింగ్ లో ఎప్పుడైనా ఫీల్డ్ చూసారా? చూసాను, బట్ ఇంత లేదండి ఈ విధమైనటువంటి ఫీల్డ్. సో ఇవాళ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 19 నాటి కూడా ఇలా అద్భుతంగా ఉంది. సో చాలా అద్భుతంగా ఉంది. వెరైటీ అయితే కనుక ఎంతవరకు వచ్చే అవకాశం ఉందంటారు మీ అంచనా ప్రకారం? రైతు అంచనా ప్రకారం అయితే ఖచ్చితంగా 30 క్వింటాల్ కంటే దిగుబడి తగ్గదండి. దగ్గర కాపు ఉంది, కలర్ కూడా ఎక్ నెంబర్ ఉందండి. రైట్. ఎక్కడైనా తాలు శాతం లాంటిది కూడా? తాలు శాతం అసలు ఏ మాత్రం కనిపించదు, వైరస్ కాయ మచ్చ కూడా లేదు. నాకు ప్రాబ్లం ఏంటంటే హైలైట్ అంటే దీంట్లో ఒక్క ఫ్లవరింగ్ లో ఒక్క నల్లి అనేది అటాక్ లేదు. రైట్, అదే అండి మనం ఖచ్చితంగా ఇది గమనించుకోవాల్సినటువంటి విషయము. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో నల్లి ప్రభావం చాలా ఉధృతంగా ఉంది అన్ని ఏరియాల్లో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు నల్లి పూతలో నల్లి కనపడలేదు. మరి అది చేదు ఉన్నదో ఏ విధంగా కానీ కనీసానికి నేను చూసే ఇప్పుడు గతంలో చూసినటువంటి ఫీల్డ్స్ కూడా ఈ రకాల సీడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదే రకం పక్కన వేరే తోట కూడా ఉంది, అంటే ఈ సీడ్ కదా వేరే సీడ్, మళ్ళీ దానికి ఫుల్ అటాక్ చేసింది, ఆగమైంది తోట మొత్తం. ఓకే రైట్. ఇక్కడ చూసుకున్నట్లయితే నల్లి ప్రభావం అయితే పూర్తిగా లేదంటారు. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి రైతు వారి మాటల్లో కూడా క్లియర్ కట్ గా చూడొచ్చు. సో ఇక్కడ విన్నట్లయితే కనుక నల్లి ప్రభావం అనేది క్లియర్ కట్ గా లేదండి. తోట అయితే చాలా క్లీన్ గా ఉంది. ఈ సమయం కూడా అద్భుతమైన పూత ఫ్లవరింగ్ అయితే ఉంది. సో అన్న ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారన్న మీరు ఈ సీడ్? మహబూబాద్ హనుమాన్ ట్రేడర్స్ నుంచి తీసుకొని వచ్చారు. సో అన్న నమస్తే అన్న. హనుమాన్ ట్రేడర్స్ అన్న పేరేనా? నరేష్ అన్న. అసలు ఈ వెరైటీని అందించడానికి గల కారణం ఏమంటారు అన్న మీరు? అద్భుతంగా ఉందండి. లాస్ట్ ఇయర్ కూడా మేము ఇచ్చాం రైతులకు, అంటే తక్కువ మొత్తంలో ఇచ్చినాం, శాంపిల్స్ ఇచ్చుకుంటూ ఈసారి కూడా ఇచ్చినాం ఈ రైతుకి. ఓకే, బాగుంది వెరైటీ. ఈ ఫిబ్రవరిలో కూడా అద్భుతంగా ఉన్నది. నల్లి ప్రభావం అనేది దీనిలో విత్తనం జీరో, అసలు ముఖ్యంగా చూసుకున్న జీరో, నల్లి అనేది లేదు. ఈ వెరైటీకి గొప్పతనం ఏంటంటే నల్లి ప్రభావం అనేది తట్టుకుంది, 100% తట్టుకుంది. ఎక్సలెంట్ ఉంది వెరైటీ. మనకు స్టెప్ వచ్చింది, మళ్ళీ పైన స్టెప్ వచ్చి ఒక స్టెప్ కింద యూనిఫామ్ ఉంది. కాయ కూడా చూడండి, పై వరకు కూడా సైజు కూడా వచ్చింది. ఆల్రెడీ నిండుగా ఉంది, మళ్ళీ గింజ కూడా చాలా నిండుగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ రైతు దీన్ని క్రాప్ కటింగ్ అయింది. క్రాప్ కటింగ్ అయిపోయినాక కూడా ఈ టైంలో ఈ విధంగా ఉన్నదంటే మనం ఒకసారి ఆలోచించుకోవాలి విత్తనం ఏ విధంగా ఉన్నది అనేది. సో బ్రహ్మాండంగా ఉంది, నాకైతే బాగా నచ్చింది. ఈ టైం ఫిబ్రవరి 19 నాటి కూడా గొప్పతనం అనుకోవాలి. మళ్ళీ ఇంకో కాపు వస్తుంది, అంత పూత మీద ఉంది, పిందె కూడా దిగుతా వస్తా ఉంది, పిందె మీద ఉంది. రైట్. ఇదన్నా థర్డ్ స్టెప్ కూడా వచ్చి నాకు ఇంకో కాపు వస్తుంది. సో అన్న మన షాప్ ఎక్కడన్నా? మన ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర ఉంటుంది, శ్రీ హనుమాన్ ట్రేడర్స్, మహబూబాబాద్. ఓకే అన్న, మీరు అన్ని ఏ రకాలు అందిస్తా ఉంటారు అన్న? మన దగ్గర చాలా ఉన్నాయి, ఒక 20 రకాలు ఉన్నాయి వెరైటీస్. సో అసలు ముఖ్యంగా షాప్ పెట్టుకోవడానికి గల లక్ష్యం ఏమంటారు మీరు? నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలి రైతుకి, మంచి దిగుబడి ఇవ్వాలి. ముఖ్యంగా విత్తనాలు ముఖ్యమైన విత్తనం మంచిగా ఇవ్వాలి రైతుకి. అన్ని R&D విజిట్ చేసి మంచిగా రైతుకి ఏ విధంగా తట్టుకుంటది, నల్లిని తట్టుకుంటుందా, ఈ కొమ్మకుళ్ళు తట్టుకుంటుందా, ఎట్లా ఉంటుంది దాన్ని పరిశీలించి నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మేము మంచి విత్తనాలు ఎంపిక చేసి ఇస్తున్నాం రైతులకు. R&D విజిట్ చేశారన్న? చేసాం అన్న. R&D విజిట్. ఓకే, హైదరాబాద్ అండి. ఓన్ R&D. రైట్. బాగుంది. వచ్చేసి చూసుకున్నట్లయితే ఐరా సీడ్స్ అండి, ఎష్విన్ అనేటువంటి వెరైటీ. సో అన్నగారు కూడా చెప్పారు. సో ఒక నాణ్యమైనటువంటి విత్తనాలని రైతులకు అందించడమే ధ్యేయంగా వాళ్ళు కూడా షాప్ అనేది పెట్టుకోవడం అయితే జరిగింది. సో అందులో గత సంవత్సరం అయితే ఈ యొక్క ఎష్విన్ అనేటువంటి వెరైటీని అయితే వాళ్ళు శాంపిల్గా ఇచ్చారట. సో అందులో భాగంగా ఇక్కడ చూసుకున్న లిమిటెడ్ ఫార్మర్స్కి ఇచ్చారు, అందులో అన్నగారికి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి కాపు అయితే వచ్చిందండి. సో చూసుకోవచ్చు ఏ విధంగా స్టెప్ వచ్చిందో చెట్టు మొత్తం కూడా. సో దగ్గర 5 ఫీట్లకు పైబడి ఉంది చెట్టు. సో అద్భుతమైనటువంటి కాపు నిలుస్తూ వస్తుంది, పైనుంచి కింది వరకు కూడా కాపు అద్భుతంగా ఉందండి. సో ఇదండి ఇయాల్టి వీడియోలో మనం తెలుసుకున్నటువంటి అంశం. మీరు చూసుకున్నట్లయితే కాయ సైజు బాగుంది, కలర్ బాగుంది, వెయిట్ కూడా వచ్చే విధంగా ఉంది. ఈ సమయంలో ఫిబ్రవరి 19 నాటి కూడా అద్భుతమైనటువంటి గ్రోత్ మీద, ఫ్లవరింగ్ మీద అయితే తోట అయితే ఉన్నది. ఇలాంటి వెరైటీస్ని కనుక మనం వేసుకున్నట్లయితే మంచి దిగుబడి పొందేటువంటి పరిస్థితి అయితే మనకు క్లియర్ కనబడుతుంది. రైతు నష్టాల పాల కాకుండా మంచి లాభదాయకంగా పడేటువంటి, లాభాల బారిన పడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి రకాలను అయితే ఎంచుకోండి. సో ఇది చూసుకున్నట్లయితే ఎష్విన్ అండి, ఐరా సీడ్ వల్ల ఎష్విన్ అంటే వెరైటీ. సో ఖచ్చితంగా రైతులు కూడా ఎంచుకున్నట్లయితే మంచి దిగుబడి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. సో ఈ
ఈ సీడ్ కనుక కావాలి అనుకుంటే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు అండి. మీకు నెంబర్ అయితే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు సీడ్ని కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు అండి. ఇదండి ఇయాల్టి వీడియోలో మనం తెలుసుకున్న అంశం. మరొక వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వస్తాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి, మీ తోటి రైతులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.